ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా? అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 29వ వచనము. సహోదరి సహోదరులారా, మన వృత్తి జీవితానికి దేవుడు మనలో ఉంచిన నైపుణ్యానికి నేరుగా దేవుడే స్వయంగా మాట్లాడుతున్న ఒక శక్తివంతమైన వాగ్దానం ఇది. లోకంలో ఎందరో వ్యక్తులు కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటారు, కానీ దేవుడు ఇక్కడ ఉన్నత స్థానాలకు చేరే అసలైన రాజమార్గాన్ని బయలుపరుస్తున్నాడు. ఈ వాక్యం మన చేతి పని పట్ల మనం కలిగి ఉండవలసిన శ్రద్ధను, దానిని దేవుడు ఇచ్చే గొప్ప గుర్తింపును రెండు అద్భుతమైన సత్యాల ద్వారా స్పష్టం చేస్తుంది. మొదటిగా, తన పనిలో నిపుణత గలవానిని చూచితివా అని ఉంది. ఇక్కడ నిపుణత అంటే కేవలం పని చేయడం కాదు, చేసే పనిని అత్యంత శ్రద్ధతో, క్రమశిక్షణతో, శ్రేష్టమైన నాణ్యతతో చేయడం. తన రంగంలో నిరంతరం నేర్చుకుంటూ తన నైపుణ్యాన్ని పదును పెట్టుకునే వ్యక్తిని దేవుడు ఎన్నటికీ నిర్లక్ష్యం చేయడు. ఒక వ్యక్తి తన గదిలో ఒంటరిగా కూర్చొని ఎవరికి తెలియకుండా తన పనిని ఎంతో నమ్మకంగా నిపుణతతో చేస్తున్నప్పుడు పరలోకపు దేవుని కన్ను వానిపైనే ఉంటుంది. ఉదాహరణకు, యోసేపు జీవితం నిపుణతకు, నమ్మకత్వానికి ఒక నిలువెత్తు నిదర్శనం. పోతిఫర్ ఇంట్లో బానిసగా ఉన్నప్పుడు, ఆ తర్వాత చెరసాలలో ఉన్నప్పుడు ఎవరూ తనను గమనించడం లేదు కదా అని అతడు నిర్లక్ష్యం చేయలేదు. ఏ బాధ్యత అప్పగించినా దానిని అత్యంత క్రమశిక్షణతో, నాణ్యతతో చేసేవాడు. చెరసాల అనే చీకటి గదిలో అతడు చేసిన నమ్మకమైన పనిని దేవుడు చూశాడు. ఒక బానిసగా, ఖైదీగా ఉన్న యోసేపును తన నిపుణత మరియు దైవజ్ఞానం కారణంగా ఐగుప్తు దేశానికే అధిపతిని చేసి ఫరో రాజు ఎదుట నిలబెట్టాడు. అలాగే ప్రత్యక్ష గుడారాన్ని, దాని ఉపకరణాలను నిర్మించడానికి దేవుడు మోషేతో ఒక వ్యక్తి పేరును ప్రత్యేకంగా ప్రస్తావించాడు. అతడే బెసలేలు. అతడు కేవలం ఏదో ఒక పని చేసేవాడు కాదు, బంగారం, వెండి, ఇత్తడి, చెక్కుడు పనులలో అత్యంత నైపుణ్యం కలిగినవాడు. అరణ్యంలో ఒక సామాన్యమైన వ్యక్తిగా ఉన్న బెసలేలు నైపుణ్యాన్ని దేవుడు గమనించాడు. దేవుడు అతనిని తన ఆత్మతో బలపరిచి, జ్ఞాన వివేకాలను ఇచ్చి, తన పరిశుద్ధ స్థలాన్ని నిర్మించే అత్యున్నత బాధ్యతను అప్పగించాడు. ప్రియులారా, నిపుణత అనేది లోకానికి చూపించుకోవడానికి చేసే ప్రదర్శన కాదు, అది దేవుని భయంతో అంతరాత్మ సాక్షిగా చేసే ఒక ఆరాధన. యోసేపు ఒక చీకటి చెరసాల గదిలో నమ్మకంగా పనిచేసినప్పుడు, బెసలేలు అరణ్యపు గుడారంలో ప్రతి చెక్కుడు పనిని అత్యంత శ్రద్ధతో మలిచినప్పుడు మనుషులు వారిని గుర్తించకపోవచ్చు, కానీ దేవుని కన్ను వారిపైనే ఉంది. మనం చేసే పని చిన్నదా పెద్దదా అనేది ముఖ్యం కాదు, దానిని ఎంత శ్రేష్టమైన నాణ్యతతో, ఎంత క్రమశిక్షణతో చేస్తున్నామనేదే ముఖ్యం. ఎవరు చూడని మన ఏకాంత గదిలో మనం చూపించే ఆ నమ్మకత్వమే రేపు అందరి ఎదుట దేవుడు మనల్ని రాజుల ఎదుట నిలబెట్టేలా చేస్తుంది. లోకం మన కష్టాన్ని నిర్లక్ష్యం చేసినా, మన నైపుణ్యాన్ని నిరంతరం పదును పెట్టుకుంటూ సాగిపోతే, సరైన సమయంలో మనల్ని హెచ్చించడానికి పరలోకపు దేవుడు నమ్మదగినవాడు. రెండవదిగా, అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచును అని ఉంది. ఇది దేవుడిచ్చే తిరుగులేని హెచ్చింపు. నిపుణత కలిగిన వ్యక్తి ఎప్పటికీ చీకటిలో ఉండిపోడు. వాడు సమాజంలో ఎటువంటి గుర్తింపు లేని అల్పులైన వారి ఎదుట కాదు, ఆయా రంగాలలో అత్యున్నతమైన స్థానాల్లో ఉన్న రాజుల ఎదుట, అంటే ఉన్నతాధికారులు, ప్రభావవంతమైన వ్యక్తుల ఎదుట గౌరవప్రదంగా నిలబడేలా దేవుడే స్వయంగా మార్గాలను తెరుస్తాడు. దేవుడు మన నిపుణతను బట్టి ఇచ్చే ఉన్నత స్థానం ఎన్నటికీ కదిలించబడదు. ఉదాహరణకు, దావీదు అరణ్యంలో గొర్రెలు కాసే ఒక అల్పుడైన సాధారణ బాలుడు, కానీ తన బాధ్యతలో చూపిన శ్రద్ధ, సితార వాయించడంలో సంపాదించిన నిపుణత అతడిని చీకటిలో ఉంచలేదు. ఇజ్రాయేలు రాజు సౌలును ఆవరించిన దురాత్మ వదిలిపోవడానికి సితార వాయించగల నిపుణత కలిగిన ఒక వ్యక్తి కావాల్సి వచ్చినప్పుడు అందరికంటే ముందుగా దావీదు పేరే గుర్తించబడింది. అలా దావీదు రాజు ఎదుట నిలబడ్డాడు. ఆ తర్వాత దేవుడు దావీదును ఇజ్రాయేలు దేశానికి రాజుగా హెచ్చించాడు. ఆ స్థానం ఎంత తిరుగులేనిదంటే దేవుడు దావీదు సింహాసనాన్ని నిరంతరము స్థిరపరిచాడు. అలాగే దానియేలు యెరూషలేము నుండి బబులోనుకు బానిసగా తీసుకెళ్లబడ్డాడు. కానీ అతడు తన విద్యలో, దేవుని పట్ల భయభక్తులలో అత్యంత నిపుణత, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడిగా జీవించాడు. దానియేలులో ఉన్న అసాధారణ నైపుణ్యం, కలల భావం చెప్పగల జ్ఞానం చూసి బబులోను రాజైన నెబుకద్నెజరు తన ఎదుట నిలబెట్టుకున్నాడు. ఆ తర్వాత వచ్చిన బెల్షస్సరు, దర్యావేషు, కోరేషు వంటి వరుస రాజుల ఎదుట కూడా అతడే ప్రధాన సలహాదారుగా నిలిచాడు. ఈర్ష్యతో శత్రువులు దానియేలును సింహాల బోనులో వేయించినప్పటికీ దేవుడు అతనిని రక్షించాడు. రాజులు మారినా, సామ్రాజ్యాలు మారినా దానియేలు దేవుడు ఇచ్చిన ఉన్నత స్థానం నుండి కదల్చబడలేదు. ప్రియులారా, దేవుడు మన నైపుణ్యానికి ఇచ్చే పదోన్నతి కేవలం తాత్కాలికమైన గుర్తింపు కాదు, అది ఎవరూ మార్చలేని, తిరుగులేని హెచ్చింపు.
దావీదు అరణ్యపు చీకటి నుండి సౌలురాజు దర్బారుకు, ఆపై ఇజ్రాయేల్ సింహాసనానికి ఎదిగిన దానియేలు బానిస సంఖ్యల నుండి వరుసగా 4 చక్రవర్తులకు ప్రధాన సలహాదారుడిగా నిలిచిన అది వారి స్వశక్తి వల్ల కాదు, వారి నిపుణతను చూసి దేవుడే స్వయంగా తెరిచిన ఉన్నత మార్గం. లోకం మనల్ని అల్పులుగా చూసి తృణీకరించవచ్చు, కానీ మన రంగంలో మన నిపుణతను సంపాదించుకుంటూ ముందుకు సాగితే సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న రాజుల ఎదుట మనల్ని నిలబెట్టే బాధ్యత దేవుడే తీసుకుంటాడు. కుట్రలు, ఈర్ష్యలు, సింహాల బోనుల్లాంటి శత్రువుల తంత్రాలు ఏవి కూడా దేవుడు మనకిచ్చే ఆ ఉన్నత స్థానాన్ని కదిలించలేవు. దేవుడు మనల్ని హెచ్చించినప్పుడు ఆ స్థానం నిరంతరం స్థిరంగా ఉంటుంది. సహోదరి సహోదరులారా, నేడు దేవుడు మనకిస్తున్న పిలుపు ఇదే. యోసేపు, బెసలేలు, దావీదు, దానియేలు జీవితాల ద్వారా దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నాడు. లోకం మన కష్టాన్ని తక్కువగా అంచనా వేయవచ్చు, మనం చేసే పని ఇతరుల కంటికి చిన్నదిగా కనిపించవచ్చు, కానీ ఎవరూ చూడని మన ఏకాంత గదిలో దేవుని భయంతో మనం చేసే ప్రతి చిన్న పనిని, చూపించే ప్రతి నైపుణ్యాన్ని పరలోకపు దేవుడు లెక్కిస్తున్నాడు. కాబట్టి మన విద్యలో, మన ఉద్యోగంలో, మన వ్యాపారంలో లేదా మన పరిచర్యలో కేవలం ఏదో ఒక పని చేస్తున్నట్టు కాకుండా అత్యున్నతమైన శ్రద్ధతో, క్రమశిక్షణతో, శ్రేష్టమైన నాణ్యతతో చేయడానికి తీర్మానం చేసుకుందాం. మన జ్ఞానాన్ని, నైపుణ్యాన్ని నిరంతరం పదును పెట్టుకుందాం. మనుషుల దయ కోసం కాకుండా దేవుని మహిమ కోసం మన పనిని మలిచినప్పుడు ఆయనే స్వయంగా మార్గాలను తెరిచి ఉన్నతాధికారులు మరియు రాజుల ఎదుట మనల్ని గౌరవప్రదంగా నిలబెడతాడు. శత్రువుల ఏ కుట్రలు దేవుడు మనకిచ్చే ఆ ఉన్నత స్థానాన్ని కదిలించలేవు. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, పనిలో నిపుణత గలవాడు అల్పులైన వారి ఎదుట కాదు, వాడు రాజుల ఎదుటనే నిలుచునని లోకంలో ఎందరో వ్యక్తులు కేవలం అదృష్టాన్ని నమ్ముకుంటారు, కానీ ఉన్నత స్థానాలకు చేరే అసలైన రాజమార్గం ఇదేనని నీవు సెలవిచ్చావు. తను నీకు స్తుతులు. దేవా, మేం చేసే పని చిన్నదైనా పెద్దదైనా దానిని ఎంతో నాణ్యతతో, క్రమశిక్షణతో చేస్తూ ఎవరు చూడని మా ఏకాంత గదిలో కూడా మేము నమ్మకంగా ఉంటూ మా నైపుణ్యాన్ని నిరంతరం పదును పెట్టుకుంటూ సాగిపోయే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని. లోకం మమ్మల్ని అల్పులుగా చూసి తృణీకరించవచ్చు, కానీ మా రంగంలో మేము నిపుణతను సంపాదించుకుంటూ ముందుకు సాగితే సమాజంలో అత్యున్నత స్థానాల్లో ఉన్న రాజుల ఎదుట మమ్మల్ని నిలబెట్టే బాధ్యత నీవే తీసుకుంటావు గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, శత్రువుల తంత్రాలు, ఈర్ష్యలు ఏవి కూడా నీవు మాకిచ్చే ఉన్నత స్థానాలను కదిలించలేవని నమ్మి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు నీకే ఆపాదించే వారంగా ఉండుటకు కృపచూపమని ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని వారి వృత్తిలో, నైపుణ్యంలో వర్ధిల్లజేసి నీ నామంలో వారిని రాజుల ఎదుట నిలబెట్టి గణపరచమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.